నేను డాక్టర్ కేవి సుబ్బారెడ్డి, తర్వాత సుమన్ కుమార్ కార్యదర్శిగా, తర్వాత యోగేష్ ట్రెజరర్గా లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు తరఫున ఈరోజు ఇన్స్టలేషన్లో భాగస్వామ్యం అయ్యాము. మాతో పాటు ఈరోజు ఒక ఇరువురు డాక్టర్లకు, డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి డెంటల్ డాక్టర్, డాక్టర్ అమర్నాథ్ రెడ్డి చిల్డ్రన్ స్పెషలిస్ట్, అలాగే చార్టర్డ్ అకౌంటెంట్స్ తరఫున పాలెం మానసాదేవి, అలాగే ఏ కృష్ణయ్య గారు ఈరోజు సన్మాన గ్రహీతలుగా ఉన్నారు. వారితో పాటు ప్రియాంక గారు వస్తారని చెప్పారు. చివరి నిమిషంలో అర్జెంట్ పని మీద దూర ప్రదేశానికి వెళ్ళడం వల్ల వారు రాలేకపోయారు. సరే, నేను ఈరోజు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటూ నా నిర్ణయాన్ని ఆల్రెడీ నన్ను ఇన్స్టలేషన్ చేసినటువంటి డాక్టర్ బాలమదయ్య గారికి, తర్వాత దుర్గా నాగేశ్వరరావు గారికి, మా అన్న మాణిక్య ప్రభు గారికి ఇస్తున్నటువంటి హామీ మాట ఏంటంటే, తప్పనిసరిగా కర్నూలు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు అనేది 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్లబ్బు. దీన్ని ఎలాగైనా సరే ఈ సంవత్సరమో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 22 మంది సభ్యులకు లేదా 23, 24 సభ్యులకు తీసుకెళ్ళడం అనేది మా అందరి బాధ్యతగా మేము గమ్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం ఉన్న సంఖ్య కేవలం 17. నెక్స్ట్ ఇయర్ ఇన్స్టలేషన్ ఎవరైనా అయ్యే వాళ్ళ టయానికి కనీసం దాన్ని 40 దాకా తీసుకెళ్ళి పెట్టడం ఒకటి. తర్వాత వారానికి కనీసం 3 రోజులైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు లేదా ప్రకృతికి సంబంధించినవి. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా నేచర్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. అంటే నీటి పొదుపు అయితేనేమి, విద్యుత్ పొదుపు అయితేనేమి, తర్వాత ప్రకృతిని కాపాడడం అయితేనేమి, ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించడం అయితేనేమి, తర్వాత ప్రకృతి వనరులను కాపాడడం అయితేనేమి, ఇవన్నీ కూడా లయన్స్ క్లబ్ చేయగలిగినటువంటి అనేక కార్యక్రమాల్లో ఇవి భాగం ఉన్నాయి.